So guys, this is 31 day of me using this resistance band. So నా ఎక్స్పీరియన్స్ నాకు 4 years of experience జిమ్లో అయితే నేను ట్రైనప్ చేశాను. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఫర్ 1 month ఐఎమ్ సేయింగ్ మై జెన్యూన్ ఒపీనియన్, రివ్యూ కూడా కాదు, ఇది జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నా. హే గాయ్స్, హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు తమ్నెల్ చూస్తే అర్థం ఏంటది, ఈరోజు యాప్స్ వర్కౌట్ అనమాట. సో యాప్స్ వర్కౌట్కి ముందు ఒక 15 minutes కార్డియో చేయాలనిపించింది. సో బేసిక్గా కార్డియో చేసేవాడిని, బట్ మొన్న టెంపుల్కి వెళ్ళడం వల్ల సో కొంచెం టైర్డ్ ఉండటం వల్ల చేయలేదు. యాప్స్ వర్కౌట్ తర్వాత, యాజ్ ఐ సెడ్ ఇన్ మై పాస్ట్ వీడియో, నేను రెసిస్టెన్స్ బ్యాండ్తో ట్రైనప్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. సో December 31st, 2024 రెసిస్టెన్స్ బ్యాండ్తో వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు January 31st, Feb 1st. సో Feb 1st అనమాట ఈరోజు నా రివ్యూ అయితే చెప్పబోతున్నా. నా ఎక్స్పీరియన్స్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, రెసిస్టెన్స్ బ్యాండ్తో నేను నేర్చుకునేది ఏంటి, రెసిస్టెన్స్ బ్యాండ్ వల్ల యూసెస్ ఏంటి, అండ్ ఆల్సో జిమ్కి కంపారటబులా కాదా అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అయిపోతున్నా. ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలనుకుంటున్నా. సో లాస్ట్ వర్క్ చూడండి. ఐల్ సే మై జెన్యూన్ ఒపీనియన్ ఆన్, రివ్యూ కూడా కాదు ఇది, జెన్యూన్ ఒపీనియన్ ఆన్ రెసిస్టెన్స్ బ్యాండ్. సో సీ యూ దేర్. సో గైస్, మన ఫస్ట్ యాప్స్ వేరియేషన్ సిజర్ లెగ్ రైజెస్. సో ఈ సిజర్ లెగ్ రైజెస్ని నేను 3 setsగా చేస్తున్నా. సో యూ కెన్ కౌంట్ ఆర్ టైమర్ కూడా సెట్ చేసుకోండి. నేనైతే సెట్ బై సెట్ రెపిటేషన్స్తో చేయబోతున్నాను. సో ఈరోజు యాప్స్ వర్కౌట్ మేబీ 4 to 3 ఉండొచ్చు, లేకపోతే 5 ఉండొచ్చు. సో మేక్ షూర్ దట్ మీ ప్రతి యాప్స్ వేరియేషన్ చేసేటప్పుడు మీ కోర్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోండి. అండ్ దెన్ హోల్డ్ యువర్ బ్రీత్. అండ్ దెన్ ఆల్సో మెయిన్గా కోర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మన బ్రీతింగ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అనేది మనం ప్రాపర్గా మన బాడీకి వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా చేయాలి. లేకపోతే విల్ నాట్ ఫీల్ దట్ ప్రెషర్ ఆర్ దట్ టెన్షన్ ఫ్రమ్ యువర్ యాప్స్. ఈ కోర్ వర్కౌట్ అనేది చాలా కేర్లెస్గా చూస్తారనమాట. ఈవెన్ వైల్ యు ఆర్ డూయింగ్ లెగ్ వర్కౌట్స్ ఆర్ బ్యాక్ వర్కౌట్స్, మీ కోర్ అనేది టైట్ ఉంటేనే మీకు ఇంకా ఇంటెన్స్గా, ఇంకా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, ఇంకా ఎక్కువ రెప్స్ చేయడం కానీ జరుగుతుంది. సో ఈ కోర్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల విల్ నాట్ get that kind of intense while they are doing leg workouts or back workouts or some other workouts. So ఇది ఒకసారి ఆలోచించండి. So let's begin our scissor leg rise. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. So take gap, కొంచెం బ్రీతింగ్ స్లో అయిన తర్వాత అండ్ దెన్ స్టార్ట్ విత్ మోర్ ఎనర్జీ. సో తొందరగా అయిపోవాలని కాకుండా మన వర్కౌట్ అనేది మనకి క్లియర్గా పడుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. So I'm taking 20 seconds of gap. So second set. Let's begin. Ain't no motherfucker in this world can do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste me, you can fucking try me. If you wanna hate, you know where to find me. And if you go and hate this, you can fucking bite me. I'll be cruising in my lane fast, call it high speed. I've been working hard, I've been working nightly. If you think you'll win, not fucking likely. I be taking shots, మన సెకండ్ యాప్స్ వేరియేషన్ లెగ్ రైజర్స్ టు హిప్ అప్. మన పాస్ట్ వేరియేషన్ లానే కాకపోతే లిటిల్ డిఫరెంట్. సో బేసిక్గా మనం సీజర్స్ చేస్తాం కదా, అలా కాకుండా సో జస్ట్ ఐల్ షో యూ. సో యూ మే గెట్ దిస్ ఐడియా.
ప్రతిసారి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ అనమాట. చాలాసార్లు ఏమైందంటే వర్కౌట్ చేస్తూ ఉంటా, రికార్డ్ బటన్ ఆన్ చేయను, అలా చాలాసార్లు అయ్యాయి. సో అందుకే ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవ్రీ టైమ్ రికార్డ్ బటన్ ఆన్ చేసానా లేనా అని. సో యా, లెట్స్ గో ఫర్ థర్డ్ వేరియేషన్. సో యా, థర్డ్ వేరియేషన్ రివర్స్ క్రంచెస్. మన పాస్ట్ 2 వేరియేషన్స్ చూసినట్టయితే వాటికి సిమిలర్గానే ఉంటుంది, బట్ యువర్ బెండింగ్ యువర్ నీ. సో నీ బెండ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, బట్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ ఇంటెన్స్ హౌ టు టైట్ యువర్ కోర్. సో మీ బ్రీతింగ్ హోల్డ్ చేసి అండ్ దెన్ యూ షుడ్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ఫర్ ఎవ్రీ సింగిల్ రెపిటేషన్. సో మీరు అది ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తే సో మీకు అంత ఇంటెన్స్గా మజిల్కి అనేది టార్గెట్ అవుతుంది, మీ లోయర్ యాప్స్, అప్పర్ యాప్స్, ఆబ్లిక్స్ ఇలాంటివన్నీ. సో యా, ఇన్ డీటెయిల్గా పోను వీటి గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో యా, లెట్స్ బిగిన్. కానీ ఈ 20 minutes కార్డియో తర్వాత నేను ఇంటెన్స్గా యాప్స్ చేస్తుంటే దొర తీరిపోతుంది. సో యాజ్ ఐ సెడ్, వర్కౌట్స్ అనేది 25%, 20% ఉంటే యువర్ డైట్ ఈజ్ 85% అండ్ 80% కీ రోల్స్ ప్లే చేస్తుంటాయి. సో మీరు ఏ డైట్ మెయింటైన్ చేస్తున్నారో కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, సో దాట్ నేను మంచి డైట్ అయితే ఫాలో అవుతా మీ దగ్గర నుంచి చూసి నేర్చుకొని. సో యా, అండ్ ఆల్సో స్లీప్ అట్లీస్ట్ 8 hours or 7.30 hours అయినా ఉండాలి. సో యా, సెకండ్ సెట్. So guys, this is 31 day of me using this resistance band. So నా ఎక్స్పీరియన్స్, నాకు 4 years of experience జిమ్లో అయితే నేను ట్రైనప్ చేశాను. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఫర్ 1 month, ఐఎమ్ సేయింగ్ మై జెన్యూన్ ఒపీనియన్, రివ్యూ కూడా కాదు ఇది, జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నా. బేసిక్గా ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం బిజీ అయిపోయినాను అనుకోండి. సో అలాంటి వాళ్ళకి ఏదో ఒక వే ఫిగర్ అవుట్ చేసి నాకు ఇంత టైం ఉన్నా, ఒక ½ hour టైం ఉన్నా, ఐ షుడ్ బీ ఫిట్ అని ఒక చిన్న ప్యాషన్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి ఇది ఒక వెపన్ అనమాట. బట్ దేర్ ఈజ్ వెయిట్ డిఫరెన్సెస్ అండ్ దేర్ ఈజ్ intensity differences between these dumbbells and cable flies and this resistance band. But according to me and my knowledge and my experience, ఫిట్గా ఉండాలి అనుకుంటే ఎలా అయినా ఉండొచ్చు. బేసిక్ కీ రోల్ ఏంటంటే మన స్లీప్, మన ఫుడ్ అండ్ మన వర్కౌట్స్. సో అది కరెక్ట్గా పడుతుందా లేదా. సో మనం ఫస్ట్ బేసిక్గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫామ్, ఆ టెక్నిక్, ఆ ఫుడ్ గురించి ఒక అవేర్నెస్, నాలెడ్జ్ పక్కన వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఏ యూట్యూబర్ అయినా, ఏ వ్లాగర్ అయినా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, చెప్పేసి వెళ్ళిపోతారనమాట. బట్ నైట్ పనుకునే ముందు, యాజ్ ఐ సెడ్ ఇన్ మై పాస్ట్ వీడియోస్, పనుకునే ముందు మన బాడీ వెయిట్ ఎంత ఉంది, మన హైట్ ఎంత ఉంది, మన BMI ఎంత ఉండాలి, మన ప్రోటీన్ గోల్ ఎంత ఉండాలి, మన క్యాలరీ కౌంట్ ఎంత ఉండాలి అని చెప్పి టార్గెట్ చేసుకుంటే ఇనిషియలీ డేస్ కొంచెం కష్టం ఉండొచ్చు, అండ్ దెన్ మీకు మీరే మాస్టర్ అయిపోతారు, మీకు మీరే కోచ్ అయిపోతారు. సో యా, ఫైనలీ
ఐ కుడ్ సే దట్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ బిగ్నెస్ కావచ్చు, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా జిమ్కి, నేను ఫ్యాట్గా ఉన్నాను జిమ్కి వెళ్ళాలి అంటే కొంచెం నాకు ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కొంచెం ఆబ్జెక్టిఫై అవుతుండే వాళ్ళు కూడా కావచ్చు, ఏంటంటే ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ ఇంట్లో యూట్యూబ్ ఛానల్లో చూసి ప్రాక్టీస్ చేస్తుంటే యూ కెన్ గెయిన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుద్ది, స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుద్ది. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఛానల్ ఫర్ gaining your strength by your body weights with resistance band, this channel is waiting for you. See you guys with next video with next muscle. పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.